రైతు బంధు ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్ను రైతులు చెప్పుతో కొట్టాలని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ సర్కార్ రైతు బంధు ఇప్పటికీ వేయలేదన్నారు. రైతు బంధు పడలేదంటే కోమటిరెడ్డి చెప్పుతో కొడతామన్నారని, ఇప్పటి వరకు రైతు బంధు రాలేదన్నారు. ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలో ఓటుతో కొట్టాలో రైతులు డిసైడ్ చేసుకోవాలన్నారు. అంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా. ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిందెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరిసిత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉడుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. తెలివకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట నేను మీకు అంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా. ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిందెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరిసిత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉడుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది. కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ ఎందుకు రాలేని అడగాడు. కరీంనగర్ రైలు సిద్దిపేట కాడనే ఎందుకు ఆగిపోయిందని అడగాడు. కరీంనగర్ లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేని అడగాడు. కరీంనగర్ లో గుడులు లేవా, ఇక్కడ రాజన్న దేవుడు లేడా, రాముల వారు లేడా, వాళ్ళకి ఎందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్ లో పెట్టరు అని అడగాడు. ఏమడుగుతాడు? ఏమన్నా దబ్బన కేసీఆర్ గారేమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళిచ్చిండా, కేంద్ర నిధులు ఏమన్నా వేరే దానికి మలుపుకపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి, ఈ తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకుండాలే గులాబీ జెండా, ఎందుకుండాలి కేసీఆర్ దళం పార్లమెంట్ లో అంటే అక్కడ గులాబీ జెండా ఎగరాలే. కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీర్తనే మన లోక్సభకు కూడా, మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కరీంనగర్కి వచ్చి చాలా మురిగిపోయిన విషయం చూసిన తర్వాత పాప ఆయన అనుకుంటున్నాడు, ఇంకా వాళ్ళ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ఇంకా మంత్రి అని చెప్పి ఇంకా భావిస్తున్నట్టున్నాడు. అదే అహంకారం, అదే అహంకారం ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన.
10 సంవత్సరాలు అబద్దాలు చెప్పి 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 తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ భాషతోని అబద్దాలతోని నమ్మించి మోసం చేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కుటుంబం బండారం అంతా బయటపెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పిర్రో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. ఇంకా అదే వాగుడు, అదే మురుగుడు, అదే అబద్దాలు, ఇంకా అబద్దాలు చెప్పి చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన పక్క ఇంకో మేధావి ఉంటాడు. ఇక్కడ కరీంనగర్లో మేధావులు కరువైన బీఆర్ఎస్ పార్టీకి పక్క జిల్లా నుంచి మేధావిని అరువు చేసుకున్నారు, కిరాయి చేసుకున్నారు. ఆయనది జిల్లా కాదు, ఈ ప్రాంతం కాదు. ఇక్కడ బండి సంజయ్ పోటీ చేస్తాడు, ఎవరు లేరారు వాళ్ళ పార్టీలా, ఎవరు ముందుకు రాలే. అందుకే పక్క జిల్లా తీసుకున్నాడు. ఆయన 2 సార్లు ఏదో తెలంగాణ ఉద్యమం అని చెప్పి గెలిపించారు. పక్క జిల్లాలను గెలిపించే కర్మ. సరే, ఆయన సొసైటీకి ఉపయోగపడతాడు, ఆయన వల్ల లాభం ఉంది, తెలంగాణకు ఉన్న లాభం.